బోర్డర్లో వేడి చల్లారలేదు. పాక్ తన బుద్ధి మార్చుకోలేదు. ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఎదురు కాల్పులు చేపట్టడంతో మనోళ్ల చేతిలో ముగ్గురు హతమయ్యారు. డ్రోన్స్ ద్వారా ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారంతో టైం చూసి అటాక్ చేశాయి మన బలగాలు. దీనికి సంబంధించిన విజువల్స్ భారత ఆర్మీ విడుదల చేయడంతో నెట్టింట ఉగ్రవాదుల ఏరువేత దృశ్యాలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. త్రాల్ ప్రాంతంలోని నదిర్ గ్రామంలో భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. అయితే జైషే మహ్మద్ ఉగ్రవాదులు తలదాచుకున్న చివరి క్షణాలను ఇండియన్ ఆర్మీ విడుదల చేసింది. డ్రోన్ ఫుటేజీని విడుదల చేసింది. ఉగ్రవాదులను డ్రోన్ సహాయంతో గుర్తించి అక్కడ కూంబింగ్ నిర్వహించి మట్టుబెట్టారు. ఈ ఎన్కౌంటర్లో జైషే మహ్మద్ ఉగ్రముఠాకు చెందిన ఆసిఫ్ అహ్మద్ షేక్, అమీర్ నజీర్ వనీ, ఎవర్ అహ్మద్ భట్ హతమయ్యారు. సోపియాన్లోని జంపాత్రి కెల్లర్ ప్రాంతంలో నలుగురు ఉగ్రవాదులు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే ఇండియన్ ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. ఆ ప్రాంతానికి చేరుకుని నిర్బంధ తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఎన్కౌంటర్కు దారితీసింది. దీనికి సైన్యం ఆపరేషన్ కెల్లార్ అనే పేరు పెట్టింది. షోపియాన్ ఎన్కౌంటర్లో హతమైన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఇద్దరిని గుర్తించాయి భద్రతా బలగాలు. వారిలో ఒకరు చోటిపొరా హీరాపొరాకు చెందిన మహ్మద్ యూసఫ్ కుట్టే కుమారుడు షాహిద్ కుట్టే, వాండినా మెల్హౌరాకు చెందిన మహ్మద్ షాఫీద్దార్ కుమారుడు అద్నాన్ షాఫీద్దార్. షాహిద్ కుట్టే గత ఏడాది శ్రీనగర్లో డానిష్ రిసార్ట్లో జర్మనీ పర్యాటకులపై జరిగిన దాడిలో పాల్గొన్నాడు. అలాగే 2024 మే 18న బీజేపీ సర్పంచ్ హత్య వెనుక అతడి పాత్ర కూడా ఉంది. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ తర్వాత పరిణామాలతో కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం అక్కడి జరిగిన మొట్టమొదటి ఎన్కౌంటర్ ఇది. సరిహద్దుల్లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుని ప్రశాంతత నెలకొని గురువారం నుంచి విద్యాసంస్థలు తెరుచుకుంటున్నాయి. ఈ తరుణంలో ఉగ్రవాదుల ఉనికి తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మరొకవైపు ఎన్కౌంటర్కు ముందు ఉగ్రవాది తన తల్లితో వీడియో కాల్లో మాట్లాడుతుండగా కనిపించాడు. ఉగ్రవాది తల్లి పోలీసులకు లొంగిపోవాలని విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. ఇదిలా ఉంటే సోపియాన్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగిన 48 గంటల్లోనే త్రాల్లో ఎదురుకాల్పులు జరిగాయి. సోపియాన్ జిల్లాలో మంగళవారం ఉదయం 8 గంటలకు ఉగ్రవాదులు భద్రతా దళాల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. లష్కరే తోయిబా టాప్ కమాండర్ షాహిద్ కుట్టే, అద్నాన్ షఫీ సహా ముగ్గురు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. మూడో ఉగ్రవాదిని పుల్వామాకు చెందిన హక్సన్ ఉల్ షేక్గా గుర్తించారు. ఇక ఉగ్రవాదుల నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండును బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇందులో AK-47 రైఫిల్స్, మ్యాగజైన్స్, గ్రెనేడ్స్ ఉన్నాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్తో పాక్ POKలోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ మెరుపుదాడులు చేసింది. దీంతో భారత్ పాక్ల మధ్య 4 రోజుల పాటు కొనసాగిన ఘర్షణ కాల్పుల విరమణ ఒప్పందంతో కాస్త తగ్గుముఖం పట్టింది. ఈ సమయంలో కశ్మీర్లో ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం సోపియాన్లో ఉగ్రవాదులతో భీకర పోరు జరిగింది. మరోసారి ముగ్గురు ఉగ్రవాదుల్ని మన భారత ఆర్మీ నిలమట్టం చేసింది. ఇప్పటికే కశ్మీర్ ప్రాంతంలో నిన్న సోఫియా అనేటువంటి ఏరియాలో ముగ్గురిని ఎన్కౌంటర్ చేయగా తాజాగా మరో ముగ్గురిని నేలమట్టం చేసింది మన భారత ఆర్మీ. అయితే అంతకంటే ముందు ఒకరోజు ముందుగానే ఆ ఉగ్రవాదులు ఎవరైతే హతమయ్యారో దాంట్లో ఒకడు ముందుగా తన తల్లితో వీడియో కాల్లో మాట్లాడట. అయితే ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎన్కౌంటర్ కంటే ముందు బయటకు వచ్చి ఆ ఉగ్రవాది వీడియో కాల్లో మాట్లాడట. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సో జైషే మహమ్మద్
సంబంధించినటువంటి అమీర్ నజీర్ అనేటువంటి ఆ ఉగ్రవాది యొక్క వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎన్కౌంటర్కి ముందు తల్లితో ఆ వీడియో కాల్లో మాట్లాడాడు నజీర్ను లొంగిపోవాలంటూ తల్లి కూడా కోరినట్టు తెలుస్తోంది. ఈరోజు త్రాల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో నజీర్ మృతి చెందాడు. త్రాల్ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. కాశ్మీర్లోని త్రాల్ ప్రాంతంలో ఎన్కౌంటర్లో ఈరోజు ముగ్గురు జైషీ మహమ్మద్ సంబంధించిన ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన ఉగ్రవాదులు హతమయ్యారు. దాంట్లో నజీర్ అనేటువంటి అమీర్ నజీర్ అనేటువంటి ఒక ఉగ్రవాది యొక్క తల్లితో తను మాట్లాడిన వీడియో కాల్ వైరల్గా మారింది. ఒకసారి అక్కడ దృశ్యాలు చూడండి. అది ఒక డ్రోన్ ని ప్రయోగించి వారి స్థావరాల ముందుగా కనుగొన్నారు. ఆ తర్వాత నేలమట్టం చేశారు, వారిని కుప్పకూలు చేశారు మన భారత ఆర్మీ. దాంట్లో అమీర్ నజీర్ అనేటువంటి ఒకసారి ఆ వీడియో చూద్దాం. పీసీఆర్ వీడియో ప్లే చేయండి తల్లితో. ఎస్, ఇక్కడ చూడండి వీడియో కాల్లో అక్కడ అటువైపు కనబడుతున్న వ్యక్తి అమీర్ నజీర్ అని, వాడే జైషీ మహమ్మద్ సంబంధించిన ఉగ్రవాద సంస్థకు సంబంధించిన ఉగ్రవాది. ఈరోజు త్రాల్ ఎన్కౌంటర్లో దుర్మరణం పొందింది. త్రాల్ ఎన్కౌంటర్ మరి భారత ఆర్మీ చేత నేలమట్టమైంది, కుప్పకూలిపోయింది. ఈ దుర్మార్గుడే అయితే తల్లితో మాట్లాడట. అయితే తల్లితో మాట్లాడుతున్న సమయంలో తల్లి కూడా నువ్వు ఇక లొంగిపో, ఇవన్నీ మనకు వద్దు అని కూడా తల్లి చెప్పింది. అయినా కూడా వినకుండా మళ్ళీ ఆ రకంగానే కొనసాగించాడు ఈ దుర్బురితో. ఆఖరికి వస్తే మన భారత ఆర్మీ నేలమట్టం చేస్తే కుప్పకూలిపోయాడు. ఒకసారి ఆ తల్లితో ఏం మాట్లాడాడో చూద్దాం. Сейчас он лагия, меня не боюсь, как это чувство мон буй. Травим без дорвазя лику. రైట్, చివరి నిమిషాల్లో తల్లితో మాట్లాడుతున్నప్పుడు కూడా తన తల్లి కూడా ఏంటి ఇక మనకి ఇవన్నీ వద్దు, లొంగిపో అంటూ కూడా చాలా క్లియర్గా తల్లి చెప్పుకొచ్చింది. కానీ తల్లి మాట కూడా వినలేదు. ఆఖరికి వస్తే కుప్పకూలిపోయాడు, దుర్మరణం పాలయ్యాడు. ఇక్కడ చూడండి ఆ రైట్ సైడ్ బాక్స్ మీద కనబడుతున్నాన్ని కూడా ఆ ముగ్గురే ఉగ్రవాదులు. దాంట్లో ఆసిఫ్ ఆషేక్, అమీర్ నజీర్ వనీ, తర్వాత యావర్ అహబాయ్. సో ఈ ముగ్గురు కూడా ఈరోజు త్రాల్ ఎన్కౌంటర్లో దుర్మరణం పాలయ్యారు. ఈ ముగ్గురు వయసు ఒకసారి చూస్తే ఒకసారి మళ్ళీ ప్లే చేయండి పీసీఆర్, ఆ ముగ్గురు డీటెయిల్స్ ప్లే చేయండి. దాంట్లో మీరు గమనించండి, మొదటివాడు ఆసిఫ్ ఆషేక్, వాడి వయస్సు 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు జైషీ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ సంబంధించినటువంటి ఆ ఉగ్రవాద విషపు బీజాలకి, ఆ విషపు మాటలకి ఉగ్రవాదిగా మారిపోయాడు. ఆ తర్వాత ఈరోజు మన భారత ఆర్మీ చేతిలో కుప్పగూలిపోయాడు. 2016లో కూడా పలుమారిన కొన్ని దాడులకు పాల్పడ్డాడట. సో ఆ దాడులకి ఆయన కుటుంబం కూడా చిన్నాభిన్నమైపోయింది. ఆ తర్వాత ప్రస్తుతం ఇంకా పూర్తిగా టెర్రర్లోకి వెళ్ళిపోయి వెపన్స్ యూజ్ చేయడం ప్రారంభించాడు. యాక్షన్ టీంలోకి రంగంలో దిగిపోయి ఉగ్రవాదాన్ని మరింతగా పెంపొందించే ప్రయత్నం చేశాడు. ట్రాల్ ఎన్కౌంటర్లో ఈరోజు దుర్మరణం పాలైన వ్యక్తిలో ఈ ఆసిఫ్ ఆషేక్ కూడా ఒక్కడు మొదటి పర్సన్. ఇక రెండో విషయానికి వస్తే ఇప్పుడు వీడియో కాల్లో మాట్లాడిన వాడి పేరు అమీర్ నజీర్ వనీ. వాడు 20 ఏళ్ళ యువకుడు మాత్రమే, 20 ఏళ్ళ వయసు ఉన్నటువంటి యువకుడు మాత్రమే. 20 ఏళ్ళకే బిఎస్ సెకండ్ ఇయర్ కూడా, బిఎస్ సెకండ్ ఇయర్ చదివి 20 ఏళ్ళ వయసు మాత్రమే ఉంది. ఆ 20 ఏళ్ళ యువకుడే వాడే ఈ దుర్మార్గానికి పాల్పడి అనేక మందిని పొట్టన పెట్టుకున్నాడు, అనేక మంది రక్తాన్ని కళ్ళ చూశాడు. ఈ దుర్మార్గుని యొక్క వయసు చూస్తున్నారు కానీ ఇక్కడ 20 ఏళ్ళు మాత్రమే. తల్లి కూడా చెప్పింది, ఒరే పాపిస్తోడా ఇక వద్దురా ఈ బుద్ధి మనం మార్చుకుందాం, లొంగిపోయని చెప్పి తల్లి చెప్పినా కూడా వినకుండా ఇంకా ఏదో పొడుద్దామని చెప్పి వెళ్ళిపోయాడు. ఆఖరికి వస్తే భూమిపై లేకుండా అట్టకెలకి దుర్మరణం పాలయ్యాడు. ఇక యావిర్ ఆబట్. సో చివరిగా మూడో వ్యక్తి, వాడి వయసు 26 ఏళ్ళు, యావర్ ఆబట్. సో గతంలో వానికి సంబంధించి కాపర్ డిజైనర్ అట. హీ వాజ్ ఆల్సో అండ్ OGW. హీ ఈస్ మిస్సింగ్ ఫ్రమ్ హోమ్ ఆఫ్టర్ 24 ఆగస్ట్ 2024. సో అప్పటి నుంచి మిస్ అయిపోయి కంప్లీట్గా ఉగ్రవాదంలోకి వెళ్ళిపోయి ఎక్కడెక్కడ దాడులు చేయాలి, ఏ రకంగా ఉండాలి, ఎలా దాడులు చేయాలి, ప్రజలు ఎలా భయభ్రాంతలకు గురి చేయాలి, తమకు ఇష్టానుసారంగా గన్లు ఉపయోగించాలి, పోలీసుల కళ్ళెలా కప్పాలి, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి ఆఖరికి వస్తే ఈరోజు పోలీసులు పట్టుకొని పైలోకానికి పంపించేశారు. పోలీసులు స్వాగతం వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేశారు. సో ఇటువంటి దుర్మార్గులు, ఇటువంటి దుస్తులు ఇంకా మంది తారామని తయారు చేసే అవకాశం లష్కర్ ఇ తోయిబా, జైషీ మహమ్మద్, హిజాబుల్ ముజాహిద్ లాంటి ఉగ్రవాద సంస్థలకు ఉన్నాయి. సో ఏకంగా ప్రభుత్వమే గమనించండి, పాకిస్తాన్ ప్రభుత్వం నిన్న ఒక్కో ఉగ్రవాదికి ₹1,00,00,000 చొప్పున ఎక్స్గ్రేషియా ఇస్తున్నట్టుగా ప్రకటించింది. ఒక్కో ఉగ్రవాదికి ₹1,00,00,000 అంటే అక్కడ
అఫీషియల్గా మన భారత ఆర్మీ చెప్తున్న ప్రకారంగా 100 మంది మరణించారని చెప్పి మన భారత ఆర్మీ చెప్తోంది. అంతకు మించి సంఖ్య ఉండొచ్చని అక్కడ పాకిస్తాన్ ఆర్మీ చెప్తోంది, పాకిస్తాన్ ప్రభుత్వం చెప్తోంది. అంటే ఉదాహరణకు మనం మసూద్ అజార్ లాంటి కుటుంబాన్ని తీసుకుందాం. వారి కుటుంబంలో 14 మంది చనిపోయారు. వాడు జైషీ మహమ్మద్ అనేటువంటి ఉగ్రవాద సంస్థకి చీఫ్గా ఉన్నాడు. మరి ఆ ఉగ్రవాది వారి కుటుంబంలో 14 మంది మరణిస్తే 14 కోట్ల రూపాయలు మళ్ళీ ప్రభుత్వం నుంచి వాడు నష్టపరిహారం కింద అంతే వాళ్ళకి యొక్క ఎక్స్గ్రేషియా పొందుతున్నాడంటే ఈ 14 కోట్లతో మళ్ళీ వాడు కొన్ని వందల మందిని ఉగ్రవాదం తయారు చేయొచ్చు. కొన్ని వందల మంది ఉగ్రవాదం పైన వాడు అవగాహన కల్పించవచ్చు, ఉగ్రవాదం వైపుగా మళ్లించవచ్చు. ఏకంగా ఒకవేళ కనుక ఎవరినైతే చాలా తీవ్రంగా ఇబ్బందులు పడిపోయి ఆర్థిక స్థితిగతులు సరిగ్గా లేకున్నటువంటి యువకులకి కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో కాంట్రాక్చువల్ టెర్రరిజం అంటూ ఉంటారు. అంటే డబ్బులు ఇచ్చి మరి వారికి తినడానికి తిండి ఉండదు, ఆర్థిక వనరులు ఉండవు, వాళ్ళకి ఇన్కమ్ ఉండదు, ఉపాధి కల్పిస్తామని చెప్పి డబ్బులు ఇచ్చి మరి వారి చేత ఈ రకమైనటువంటి ఉగ్రవాదాన్ని పెంచి పోషించేటువంటి ఒక దుర్మార్గానికి కూడా ఇటువంటి దుర్మార్గులు తెరలేపొచ్చు, అటువంటి స్థితి రావచ్చు. సో పాకిస్తాన్కి మళ్ళీ ప్రపంచ దేశాల నుంచి ముఖ్యంగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గర నుంచి ఆ డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బుల్ని ఉగ్రవాదానికి మరలిస్తుంది, మళ్ళీ ఉగ్రవాదాన్ని పెంచే ప్రయత్నం చేస్తోంది. ఇటువంటి దుర్మార్గులు ఇంకా పుట్టే అవకాశం ఉంది. ఇటువంటి దుష్టులు ఇంకా పుట్టే అవకాశం ఉంటుంది. ఈ రకంగానే ఇంకా దాడులకు పాల్పడవచ్చు, ఈ రకంగానే ఇంకా ప్రజల్ని భయభ్రాంతం గురించవచ్చు, ఈ రకంగానే భారతీయుల రక్తాన్ని కల్లారా చూడొచ్చు. సో ఇంకా దుర్మార్గాలకు పాల్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి వారిని అంతమొందించాల్సిన అవసరం ఉందని చెప్పి మన భారత ప్రభుత్వం కూడా IMF దగ్గరికి వెళ్ళిపోయి మీరు ఇంకోసారి పాకిస్తాన్ డబ్బులు ఇవ్వకండి అని మొరపెట్టుకుంది. కానీ ట్రంప్ చొరవతోని ట్రంప్ నిర్ణయంతో ఈ రకంగా వారికి మళ్ళీ డబ్బులు వచ్చాయి. మళ్ళీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం కోసం మళ్ళీ వారి వనరులు సమకూర్చుకుంటున్నారు. ఇష్టానుసారంగా మళ్ళీ ఇటువంటి ఉగ్రవాదాన్ని తెరలేపొచ్చు కూడా. ఒకసారి తల్లి మాటలు మళ్ళీ విందాం. అరే పాపిస్తోడా, ఈ పని వద్దు, మనకి వచ్చే ఇక లొంగిపో అని చెప్పి చాలా క్లియర్గా తల్లి చెప్పింది వీడియో కాల్లో కూడా. కానీ వినలేదు. ఆఖరికి వస్తే ఏమైంది? చచ్చిపోయాడు. మన భారత ఆర్మీ చేతల దుర్మార్గమైనటువంటి చావు చచ్చాడు, ఒక పాపిచ్చి చావు చచ్చాడు ఆఖరికి వస్తే. ఒకసారి తల్లి వీడియో కాల్ ఏం మాట్లాడిందో మళ్ళీ చూద్దాం. Сейчас лагия мяне баю кайте чусумуан буай. Травим зарвазалику. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.